వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజయన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మీ అందరికి కూడా ఈ సప్లిమెంటరీ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో దాని గైడ్ లైన్స్ చెప్తాను. 22 ఆగస్ట్ నుంచి డేట్ ఓపెన్ అవుతుంది. సో దానికి కొంచెం ఈసారి కొంచెం ఏంటంటే గైడ్ లైన్స్ అవన్నీ చేంజ్ చేశారు. సో అది ఎలా ఉందో చూపిస్తానండి. సో తెలంగాణ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్ మీరు ఒకవేళ ఈ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్తో కట్టుకుంటే పైన ఫీల్డ్స్ ఇది చేయాలి. సో ఇక్కడ చూడండి, మీరు తెలంగాణ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత తెలంగాణ ఓపెన్ స్కూల్ వెబ్సైట్కి వెళ్ళాక ఇట్లా వస్తుందండి. ఆఫ్టర్ క్లిక్కింగ్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్ టాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఇట్లా వైలెట్ కలరు, ఆరెంజ్ కలరు, పింక్ కలర్, గ్రీన్ కలర్ ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి. సో ఇది టాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్ ఫీ పేమెంట్, అలాగే టాస్ ఇంటర్ ఎగ్జామ్ ఫీ పేమెంట్. సో ఈ ఫీ పేమెంట్లో సిటిజన్ టాస్ ఎగ్జామ్ ఫీ పేమెంట్, ఇదేమో డూప్లికేట్ రిసిప్ట్. తర్వాత టాస్ అండ్ ఇంటర్ ఫీ ఎగ్జామినేషన్ ఫీ స్టేటస్, అంటే మీరు పేమెంట్ అయినాక పే అయిందా లేదా. తర్వాత వెరిఫై ఎగ్జామ్ ఫీ, అంటే మీరు కట్టిన ఎగ్జామ్ని వెరిఫై చేసుకోవాలి. సో ఇది ఎలా చూడండి. స్టెప్ 1 సిటిజన్ టాస్ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్, క్యాండిడేట్స్ కెన్ మేక్ టాస్ ఎస్ఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్ ఫీ పేమెంట్. స్టెప్ 2 ఎస్ఎస్సి ఎగ్జామ్ ఫీ పేమెంట్, క్యాండిడేట్ కెన్ టేక్ డూప్లికేట్ ఎగ్జామ్ ఫీ రిసిప్ట్, క్యాండిడేట్ మేక్ టాస్ ఇంటర్ టాస్ డూప్లికేట్ మెమోస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కంపల్సరీగా ఇవ్వండి, ఇది మీరు ప్రెస్ చేసినప్పుడు సిటిజన్ టాస్ ఎగ్జామినేషన్ ఫీజు ఓపెన్ చేసినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ బ్లాక్ అండి. ఇక్కడ మీ అడ్మిషన్ డీటెయిల్స్ కొట్టాలి. కొట్టి గెట్ డీటెయిల్స్ అని కొట్టినప్పుడు మీకు డీటెయిల్స్ వస్తాయి స్టూడెంట్వి. సో ఇవి డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ కింద మీకు సబ్జెక్ట్స్ అన్నీ కనబడతాయి. అంటే ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయినారు ఆ సబ్జెక్ట్ని మీకు టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ షో పేమెంట్, అంటే ఎన్ని సబ్జెక్ట్స్ అయినాయి ఆ పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. ఈ పేమెంట్ డీటెయిల్స్ వచ్చినాక ఇక్కడ చూడండి, ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, ఐసిఐసిఐ నెట్ బ్యాంకింగ్, హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మీరు ఇలా చూస్ చేసుకున్నాక మీరు పేమెంట్ అయినాక కన్ఫర్మ్ పేమెంట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఇట్లా రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఇది రిసిప్ట్ తెలంగాణ హైదరాబాద్ ఎస్ఎస్సి అక్టోబర్ 2024 పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్. సో ఈ ఫీ పేమెంట్ రిసిప్ట్ వచ్చినాక ప్రింట్ తీసుకున్న తర్వాత మీకు ఎగ్జామినేషన్ ఫీ అవుతుంది. అలాగే సేమ్ డూప్లికేట్ రిసిప్ట్ కూడా మీరు సేమ్ మళ్ళీ ఇక్కడ కొట్టంగానే ఆ గెట్ రిసిప్ట్, డూప్లికేట్ రిసిప్ట్. ఇదే విధంగా మీరు ఇంటర్మీడియట్ కూడా సేమ్ ఇదే విధంగా ఇక్కడ టైప్ చేసుకొని చేయాలి. అంటే లాస్ట్ టైం ఏంటంటే డైరెక్ట్గా మీకు రిజల్ట్ కొట్టంగానే మీకు రిజల్ట్ అంటే ఫీ పేమెంట్ చేయడానికి డైరెక్ట్ అడిగేవాళ్ళు. కానీ ఇక్కడ కొంచెం ఏంటంటే ఈసారి మొత్తం కూడా ఓటీఆర్ పద్ధతికి వచ్చారు. నాకు తెలిసి సప్లిమెంటరీ ఫీ ఎగ్జామ్ కూడా మీకు ఓటీపీ లేదు. కానీ ఒకవేళ మీరు కట్టకపోతే డైరెక్ట్గా మీరు ఏ కోఆర్డినేటర్కి వెళ్ళిపోయేసి డైరెక్ట్ ఫీ పేమెంట్ చేయొచ్చు, వాళ్ళు కట్టుకుంటారు. లేదు మీరే కట్టుకున్నాం అనుకుంటే మాత్రము మీరు మీ సేవ కూడా అవసరం లేదు, మీ ఫోన్లో నుంచే మీ ఎగ్జామ్ ఫీజుని మీరు పే చేసుకోవచ్చు. ఇది చాలా చాలా ఈజీగా మీరు పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, లేకపోతే కొన్ని నెట్ బ్యాంకింగ్స్ ఉంటాయి. ఆ నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ ఎగ్జామ్ ఫీ పే చేసుకోండి. 22 నుంచి ఈ ఆగస్ట్ 31 వరకు డేట్ ఉంది. మీ అందరు కూడా ఫీ పేమెంట్స్ చేసుకొని ఎగ్జామ్స్ మాత్రం టెంటేటివ్లీ సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఈ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ సప్లిమెంటరీ ఫీ స్టార్ట్ అయినాయి కాబట్టి వెరీ సూన్ మేబీ రేపటి నుంచి నేను మీకు సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. డైలీ ఒక సబ్జెక్ట్ది అటు ఎస్ఎస్సిలో ఇటు ఇంటర్లో 1 సబ్జెక్ట్ సంబంధించిన వీడియో పెడతాను. చూడండి, ప్రిపేర్ కాండి, ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, వేరేలో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.